వెల్కమ్ బ్యాక్ టు హాట్ టాపిక్. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. మరి నాగమల్లేశ్వర గారు మాట్లాడుతూ చాలా అంశాలు వారు కూడా చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఏం చేయాలా అనేది వారికి తెలిసినటువంటి విషయం అని చెప్పేసి చెబుతూనే కూటమి ఏం చేసింది దాని గురించి మాట్లాడుకోండి, మా జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు పదే పదే మీరు ఉచ్చరిస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా వారు ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో వినీల్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు కూటమి 1 yearలో అసలు ఏమీ చేయలేదు, తర్వాత ఆడబిడ్డల హత్యలు అత్యాచారాలు, తల్లికి వందనం కోసం ఏదైతే పంచాయతీ దగ్గర ఉన్నటువంటి ఈ సచివాలయాల దగ్గర ఎదురుచూపులు, రకరకాలైనటువంటి విచిత్రమైనటువంటి అంశాలు ఉన్నాయి. కూటమి ఎలాంటి అభివృద్ధి కానీ సంక్షేమ వైపు లేదు అనేటటువంటి వాదనని నాగమల్లేశ్వర్ గారు అంటున్నారు. ఏమంటారు? రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి నమస్కారం అండి. రాజు గారు, ఆడిబుల్ గా ఉందండి నా వాయిస్? యా వినండి, చెప్పండి మేడం. వినిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో త్వరలో మళ్ళీ ప్రజల్లోకి వస్తాను అని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో నిన్న, అది ఎలా ఉందంటే పిల్లిని చంపి ఒక 100 గుళ్ళు కట్టినా కూడా ఆ పాపం పోదంటారండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉంది ఇప్పుడు. ఒక్క ఛాన్స్ అని చెప్పి నోటికి వచ్చిన వాగ్దానాలన్నీ ఇచ్చేసి అవి ఎంతవరకు స్టాటిస్టిక్ గా మనం అమలు చేయగలుగుతాం అనేది కనీస అవగాహన కూడా లేకుండా 2019లో ఆయన అన్ని వాగ్దానాలు ఇచ్చేసి వారంలో సిపిఎస్ రద్దన్నారు. మరి అలానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాకే మళ్ళీ ఎలక్షన్లకు నేను వస్తా అని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ ఆయన మర్చిపోవచ్చు, కానీ ప్రజలకు అన్ని గుర్తే ఉన్నాయి. కాబట్టే 151 నేను యువకుడిని ఒక అవకాశం ఇవ్వండి అంటే, నిజంగా బాబు గారి కన్నా నేను బాగా చేస్తాను పాలన అంటే నిజమేనేమో అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చారు. 151 సీట్లు బలం ఇచ్చారు అతనికి. కానీ ఏ రోజు కూడా అధికారం వచ్చాక ప్రజలకి కనిపించకపోగా, కనీసం తన పార్టీ నాయకులకు కూడా అందుబాటులో లేకుండా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతో మంది ఆయన పార్టీ నుంచి వచ్చిన నాయకులే చెప్తున్నారు, మా నియోజకవర్గ సమస్యల మీద మేము వెళ్ళి పడిగాపులు కాస్తే కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. ఇవాళ ఎప్పుడైతే ప్రజలు ఈయన ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ చూసి 11 సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టేసరికి, కనీసం మరి ప్రజల తరపున నేను మాజీ సీఎం ని అని మాట్లాడుతున్నారు. అదే మీరు ఒక ఎమ్మెల్యే అని చెప్తే కాదు, నేను మాజీ సీఎం అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నిజంగా మీరు అంత ప్రజా ప్రతినిధి అయితే ప్రజా సమస్యల కోసం ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ మీరు ప్రజాస్వామ్యంలో కొనసాగాలి అంటే లా అండ్ ఆర్డర్ ని గౌరవిస్తూ మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద మీరు మాట్లాడండి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా జరుగుతుంటే మీరు అక్కడ సమస్యల గురించి వాదించండి. ఇది వదిలేసి ఎక్కడైనా డిస్క్వాలిఫై అవుతారో అని చెప్పి అప్పుడప్పుడు వస్తారు మెరుపు తీగలాగా, ఒక సిగ్నేచర్ చేస్తారు, ఒక 20 నిమిషాలు ఒక 40 నిమిషాలు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అసలు ఇక ఆయన మాట్లాడరు, ఆయన అసెంబ్లీలో ఉండరు, జస్ట్ సిగ్నేచర్ చేసి అదైనా డిస్క్వాలిఫై అవుతానేమో అని చెప్పి వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి, ప్రజల్లోకి వస్తే అప్పుడు కనీసం ప్రజలు మాట్లాడడానికి అవకాశం లేదు. మీరు గమనించినట్టయితే రాజు గారు, గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి వైసీపీ నేతలు వచ్చారు ఒక ప్రోగ్రాం పేరు పెట్టుకుని. ఎక్కడో కాదండి, విజయవాడలో చూసుకుంటే లైవ్ ఎగ్జాంపుల్, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇంటింటికి వచ్చినప్పుడు ఒక అతను అడిగాడు, జనసేన పార్టీ ఆయన, ఏమండి నేను హైదరాబాద్ లో ఉంటాను వృత్తిరీత్యా, కానీ నా ఓటు ఇక్కడే ఉంది, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైంది, జాబ్ క్యాలెండర్ అన్నారు ఏమైంది అని చెప్పి అడిగితే, అతన్ని అన్యాయంగా నువ్వెవరు నాతో మాట్లాడడానికి, నీకేం సంబంధం అంటే, నా ఓటు ఇక్కడ ఉందండి, నేను మీ ఓటర్ని అని చెప్పి మాట్లాడితే అరెస్ట్ చేయించారు. అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఎవరైతే మాట్లాడతారో గళం ఇప్పుతారో వాళ్ళని అక్రమంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. మరి పరదాల చాటున వెళ్తాం, అమరావతి ఉద్యమం 1631 రోజులు జరిగితే అటుగానే అన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల పరిపాలన అంతా చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ప్రజలతో మాట్లాడింది లేదు. మళ్ళీ ఇంకెదురైందంటే పరదాలు పెట్టుకుని వెళ్ళేవాడు. ఆయన ఏ మీటింగ్ కన్నా వస్తుంటే ఎన్ని ఆంక్షలు అంటే ఎక్కడికక్కడ జైలు ఎన్విరాన్మెంట్ ఆయనకి బాగా అలవాటు అనుకుంటండి. మొన్న పులివెందులు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు చూసాము, ఇక్కడ తాడేపల్లిలో ఆయన ప్యాలెస్ చూసాము. ఆయన ప్రజల్లో ప్రజా ప్రతినిధిగా ఆయన మీటింగులకు వచ్చేటప్పుడు కూడా ఆయన ఒక సీఎం, అప్పుడు కూడా ఎక్కడికక్కడ ఇనప కడ్డీలు ఇనప ఊసలు పెట్టేస్తారు రోడ్లకి. మరి ఆయనకి ఆ జైలు ఎన్విరాన్మెంట్ అంత బాగా ఇష్టం అనుకుంటా బహుశా, లేదా ఎప్పటికైనా నేను వెళ్లాల్సింది అక్కడికే అని చెప్పి ఇప్పటి నుంచి మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నట్టున్నాడు ఆయన. రండి, మీరు ప్రజల్లోకి రండి. మీరు వస్తే
మీరు గతంలో పాదయాత్రలో రాజుగారు 730కి పైగా జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు ప్రజలకి. అవన్నీ ఏమైపోయినాయి? 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని అమలు చేశారు? కనీసం మీరు పాదయాత్రలో ఇచ్చిన 730కి పైగా హామీల్లో కనీసం 30% కూడా మీరు అమలు చేయలేకపోయారు. ప్రధానంగా మీ మేనిఫెస్టోలో 134 హామీల మీద మీరు మాట తప్పారు. ఏవో కాదండి, సిపిఎస్ రద్దన్నారు, ప్రత్యేక హోదా అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సి విడుదల చేస్తానన్నారు, వికలాంగుల పెన్షన్ల గురించి మాట ఇచ్చారు, మరి అమ్మ ఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఇవన్నీ ఏమైపోయినాయి అండి? మరి గవర్నమెంట్ హాస్పిటల్ ని కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా నేను అభివృద్ధి చేస్తాను. జగన్ కి ఆయన మాట్లాడిన మాట యాస్టిస్ గా, జగన్ ని నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా నేను కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకుంటా అని మాట్లాడారు. తీరా ఆయన అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిపోయింది. ఎంతమందికి ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఇంకో మాట, రైతుల గురించి మాట్లాడాలి. మరి ధరల స్థిరీకరణ అన్నారు. ప్రకృతి విపత్తులు వస్తే కనుక దాని గురించి 4,000 కోట్లు అన్నారు. ఏమైపోయిందండి? సబ్సిడీలు ఏమైపోయినాయి? కేంద్రంతో పని లేకుండా 12,500 ప్రతి ఏటా ప్రతి రైతుకి రైతు భరోసా అందిద్దని చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారైనా 12,500 కేంద్రంతో పని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిందండి? కనీసం ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? సిగ్గుచేటు ఏంటంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోగా అప్పుల క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేశారు వీళ్ళు. ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ చూశారు. మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. చిన్న ఉదాహరణ అండి, గతంలో వాళ్ళు ఎన్ని సంస్థల్ని భయపెట్టి పంపించేశారు అనేది నిన్న జరిగిన కాగ్నిజెంట్ రిప్రజెంటేటివ్ మాట్లాడారు. మీరు మా రాష్ట్రానికి రండి, పెట్టుబడి పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం వెళ్ళినప్పుడు వస్తాను. ఇప్పుడు వీటి మీద మీకు ఆన్సర్ చేయాల్సిన నాగమల్లేశ్వర్ గారు సార్ వస్తాను మీ దగ్గరికి. మన వీరాంజనేయులు గారు సార్ మీ దగ్గర నేను వస్తాను. కృష్ణాంజనేయులు గారు 730 హామీలు